విజయలక్ష్మి గారు అంటే చాలా అసలు స్టేజ్ మీద ఉన్నారంటే ఒక హుషారు అనమాట. చూసే వాళ్ళకి వినే వాళ్ళకి నాట్యం చేసిస్తూ ఉంటారు. అంత యాక్టివ్ సాంగ్స్ డాన్స్ చేస్తూ ఎలా పాడతారు? వాళ్ళని చూసి మీరు పాడతారా? సెలెక్టెడ్ గా ఆ సాంగ్స్ పాడాలనుకుంటారా? అలా ఏం లేదండి. ఏ ప్రోగ్రామ్ డిజైన్ చేసి బేసిక్ గా ఏంటంటే ఐ ఎంజాయ్ సింగింగ్. ఓకే. అదే మీరు చెప్పినట్టే పాటను ప్రేమించే ఇది ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక పాట జనరల్ గా మన కొన్ని ప్రోగ్రామ్ లో ఒక హిట్ అయింది అనుకోండి ఒక పాట, ఆ పాట మనం ఎన్నో వందల సార్లు పాడతాం. 100సారి పాడినా అదే ఎనర్జీతో పాడతాను. అప్పట్లో చాలా షోస్ ఇచ్చేవాళ్ళు, ఎవ్రీ షోకి అదే ఎనర్జీ, ఆ సాంగ్ అలానే ఉండేది. అంటే నాకు అట్లా స్టేజ్ మీద వెళ్ళంగానే ఆడియన్స్ చూడగానే ఒక విధమైన ఇది వస్తుంది అనమాట. ఎనర్జీ హుషారు ఎక్కించే పాట ఒకటి పాడండి మ్యామ్. చెప్పండి, ఏం పాట పాడమంటారు? అప్పట్లో అసలు విజయలక్ష్మి గారు స్టేజ్ మీద ఉన్నారంటే కింద అంతా డాన్స్ చేసేవాళ్ళు, అలాంటి ఊపున్న సాంగ్స్ పాడేవాళ్ళు. కానీ మీరు మాత్రం సౌమ్యంగా చక్కగా నెమ్మదిగా ఉన్నారు. అసలు ఆ పాటలు పాడడానికి ఇప్పుడు మాట్లాడేదానికి సంబంధం లేదు అసలు. ఒక పాట నిజంగా అసలు అందరూ డాన్స్ చేసేవాళ్ళు తెలుసా ఆ స్టేజ్ షోలు. ఇప్పుడు చాలా మంది స్టేజ్ మీద చూసి, అంటే కొంచెం మన ఆకారం కూడా భీకరం కదా, ఇవిడ మొన్న ఏదో ఇంటర్వ్యూలో అంటున్నారు అనమాట, చాలా మంది మిమ్మల్ని చూసి భయపడతారండి, చాలా యాటిట్యూడ్ మాట్లాడడానికి అని. నన్ను అసలు నాకు లేనిదే అది, అసలు నేను ఇంతవరకు మాట్లాడితే గానీ తెలియదు మేడం. అదే చూడడానికి గంభీరంగా ఉంటారు, అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా, హైట్ అది. నేను అసలు ఈ క్వశ్చన్ కూడా అడుగుదాం అనుకున్నాను, అసలు ఏజ్ లో ఇంకా బాగుండుంటారు చక్కగా, ఎందుకు సినిమా హీరోయిన్ గా ఎవరు ఛాన్స్ ఇవ్వలేదా? చాలా వచ్చాయండి, చేశాను కూడా యాక్చువల్గా, సరదాకి. అంటే బేసిక్ గా చెప్తున్నాను కదా, అప్పుడు అంటే కొన్నేళ్ల క్రితం సంగతి. అవును. సో అప్పుడు ఏంటంటే ఆ క్లారిటీ ఉండేది కాదు. ఇప్పుడు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఉన్నారు, ఇప్పుడు మా మదర్ ఫాదర్ ఇద్దరు చాలా ఫుల్ సపోర్ట్ చేసేవాళ్ళు, కానీ ప్రాక్టికల్ గా ఇలా చేస్తే ఇది అంటే ఇప్పుడు సినిమా అవకాశాలు అంటే చాలా అంటే గ్రేట్, అవి రావడము, అవి తీసుకోవాలి, దాంట్లోకి వెళ్ళాలన్న ఇది. ఇంకేంటంటే మా ఫాదర్ యాక్చువల్లీ తన జాబ్ రిజైన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ లో తను బిజీగా ఉండేవారు. మా మదర్ ప్రిన్సిపల్, సో ఆవిడ బిజీగా ఉండేవారు. సో ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే ఎవరు వస్తారు నీతో, ఎవరు ఉంటారు నీతో. అక్క అప్పుడు చదువుకుంటుంది, తన లా చదువుతూ ఉంటుంది. ఏదన్నా కానీ అంటే ప్రాక్టికల్గా ఓకే, నీకు సంగీతం ఇష్టం, ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకున్నావు, ఈ విధంగా మ్యూజిక్ వర్క్ అయితే ఓకే, నువ్వు రికార్డింగ్స్కి వెళ్తావు వచ్చేస్తావు, మ్యూజిక్ వర్క్ అయితే ఓకే, ఎందుకు మనకి సినిమాలు ఎందుకు వచ్చిందిలే ఒక థాట్ అనమాట. సో దాన్ని నేను నాకు అంత క్లారిటీ లేదు, అమ్మో సినిమాలో ఒక పక్కన భయము, వీటన్నిటితో అది అలా పోయిందనమాట. బట్ సరదాగా నా పాటల నుంచి డీవియేషన్ లాగా నేను 2 మూవీస్ చేశాను. ఒకటేమో జంధ్యాల గారి ప్రేమ జిందాబాద్ లో సిస్టర్ క్యారెక్టర్, ఒకటేమో రామోజీరావు గారి అమ్మ మూవీలో ఓపెనింగ్ టైటిల్ సాంగ్ నా మీద వస్తుంది అనమాట, నేను ఎనాక్ట్ చేశాను. దాంట్లో అదృష్టం ఏంటంటే జానకి గారు నాకు ప్లేబ్యాక్ వేశాను. తర్వాత అన్వేషిత సీరియల్లో చేశాను, ఒక టెలిఫిల్మ్ చేశాను. సో అది ఏమంటారు, దాన్ని కూడా చేశాను, అన్ని టచ్ చేస్తుంది సార్. బట్ మెయిన్ ఇస్ సింగింగ్ అనమాట. ఇప్పుడు ఎవరు అడగట్లేదు క్యారెక్టర్ కూడా అడుగుతారండి, చెయ్యండి మ్యామ్, చక్కగా బాగున్నారు మీరు. మంచి మదర్ క్యారెక్టర్లు, సిస్టర్ క్యారెక్టర్లు, కజిన్స్ క్యారెక్టర్స్ వస్తాయి కదా, అటువంటి మీరు హ్యాపీగా చేయొచ్చు నా ఒపీనియన్ సార్. పాడండి మ్యామ్ మా కోసం, ఆ స్టేజ్ మీద ఉర్రూతలోగించిన ఆ సాంగ్ ఒక్కసారి. అంత జనం కూడా లేచి నిలబడి డాన్స్ చేశారు. మీరు స్టేజ్ షో ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తూ ఉంటే తెలుస్తుంది అది. ఈ పాట కూడా ఇందాక పాడిన పాటలాగానే 2 voices, బట్ తెలుగులో. చాలా క్లాసిక్ సాంగ్, గుడిలో నా స్వామి కొలువే ఉన్నాడు, గుడి వెనక నా స్వామి, అది ఎస్ జానకి గారు, ఎల్లారీశ్వరి గారు.
గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయని చెలియా, సేవకు వేళాయని. గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయని చెలియా, సేవకు వేళాయని. గుడి వెనకన్నా స్వామి, గుడి వెనకన్నా స్వామి గుర్రమెక్కి కూకున్నాడు, వాడి సోకు చూసి గుండెల్లో గుబులాయనే, అబ్బబ్బబ్బ ఒళ్ళంతా ఏడెక్కేనే, అయ్యయ్యో ఒళ్ళంతా ఏడెక్కేనే, అయ్యయ్యో ఒళ్ళంతా ఏడెక్కేనే. సూపర్ ఉంది. బేస్ ఇప్పటికీ కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు. థ్యాంక్ యూ. పాడుతా తీగ ప్రోగ్రామ్స్ కి మీరు పాడుతా తీగ ఒక్కటే నేను పాడలేదండి. అవునా? అంటే బేసిక్గా ఏంటంటే అప్పటికి నేను ఈ జీ సరిగమ ఇవి పాడేస్తున్నాను. పాడకపోవడానికి రీజన్ ఏంటంటే నేను దూరదర్శన్ నుంచి కూడా నేను యాంకర్గా సింగింగ్తో పాటు యాంకరింగ్ కూడా చేసేదాన్ని. దూరదర్శన్లో 2 ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. దాని తర్వాత ఈటీవీలో ఆల్మోస్ట్ 10 years ఈటీవీ డే 1 నుంచి ఉన్నాను. దాదాపు 4 ప్రోగ్రామ్స్ చేసేదాన్ని నేను యాంకరింగ్. సో ఫస్ట్ లైవ్ షో కూడా, ఫస్ట్ ఆడియన్స్తో ఇంటరాక్షన్ షో కూడా నాదే, మీ మాట మీ పాట. తర్వాత మనోరంజని అని ఎవ్రీడే 2 hours వచ్చేది ఆ ప్రోగ్రాము. అది దాదాపు 2.5 years చేశాను. సో అలా కంటిన్యూస్గా యాంకర్గా వస్తూ ఉన్నాను అనమాట. సో ఆ టైంలో ఏంటంటే పాడుతా తీగ స్టార్ట్ అయినప్పుడు నేను ఆల్మోస్ట్ ఎంప్లాయీ లాగా అనమాట. సో ఒకవేళ నేనేమన్నా గెలిస్తే ఇట్లా ఈటీవీ క్యాండిడేట్ గెలిచింది అంటారు అలా వాట్ ఎవర్ రీజన్స్ అప్పుడు నన్ను అలౌ చేయలేదు. నన్ను పార్టిసిపేట్ చేయడానికి అలౌ చేయలేదు అనమాట. సో తర్వాత బాలుగారితో చాలా అనుబంధం అంతా, బాలుగారితో ఒక జర్నీ అండ్ షోస్ అన్ని చేసి అప్పుడు కూడా బాలుగారికి ఏంటంటే పాడుతా తీగలో కొంతమంది సింగర్స్ ఫస్ట్లో పాడిన వాళ్ళందరితో చాలా బాగుంటారు అనమాట, చాలా అభిమానంగా అట్లా ఉంటారు. సో నాకు చాలా కుళ్ళుగా ఉండేది అనమాట. సో ఆయనతోనే నేను ఒకసారి అన్నాను అనమాట, సార్ నాకు ఒక్కదానికే ఇప్పుడు అసలు 2 రాష్ట్రాల ప్రజల్లో కూనిరాగా వచ్చిన ప్రతివాడు పాడారు పాడుతా తీగల, నాకే ఛాన్స్ రాలేదు, నాకెందుకు ఇట్లా అయింది, నేనే పాడలేకపోయాను అని ఎప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని అనమాట. సో ఆయన ఏమన్నారంటే, లేదమ్మా అట్లా ఎప్పుడు అనుకోకూడదు, నీకు దేవుడు ఒకటి ఇవ్వలేదు అంటే దానికంటే బెటర్ది ఏదో నీకు ఉంది, ప్లానింగ్లో ఉంది, సో అలా ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు అన్నారు. ఆయన అన్నట్టే పాడుతా తీగలో నేను పార్టిసిపెంట్గా వెళ్ళలేదు, కానీ ఆయన పక్కన కూర్చుని జడ్జిగా ఎపిసోడ్ చేశాను. సూపర్ కదండి, నిజంగా గ్రేట్. అది చాలా గ్రేట్ మూమెంట్. ఎవరి పాటలు ఎక్కువగా ఇష్టంగా వింటారు? నాకు సుశీల్గా చాలా ఇష్టం. సుశీల్గా చాలా ఇష్టం. అంటే నిజంగానే ఒకళ్ళ పేరు చెప్పడం చాలా కష్టం. అందరికీ ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది, అందరికీ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్లో కానీ, వాయిస్ మాడ్యులేషన్ కానీ, ఆ స్టైల్ ఆఫ్ సింగింగ్ కానీ, అసలు వాయిస్లోనే డిఫరెన్స్. అంటే అప్పట్లో మీరు ఒక పాట వింటే ఇది సుశీల్ గారు పాడారా, జానకి గారు పాడారా, ఎల్లాశ్వర్ పాడారా, ఎవరు పాడారా తెలిసిపోయేది. ఎందుకంటే గొంతులో విలక్షణంగా తేడా ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత అన్ని వాయిస్ ఒకేలా. నిజమండి, మీరు చెప్పింది కరెక్ట్. అవును. సో మీరు నెట్లోకి వెళ్ళి ఇది ఎవరు పాడారని చూస్తే గానీ, టైటిల్స్ చూస్తే గానీ మీకు తెలియదు కాదు. అవును, అలా అయిపోయింది అనమాట. అవును. సో అట్లా ప్రతి సింగర్కి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, ఒక స్పెషాలిటీ ఉండేది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.